వెల్కమ్ టు ఆద్య టీవీ. అంటే మొన్న చూసినాం మనం వరంగల్లో సిల్వర్ జూబ్లీ అంటే 25 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ వరంగల్లోనే సిల్వర్ జూబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, భారీ ఎత్తున బహిరంగ సభ ఇక్కడ పెట్టింది. అదే ఎఫెక్ట్ తోటి ఇప్పుడు అమెరికాలో ఇక్కడ పెట్టాలని చెప్పేసి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అంటే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కొంతమంది అక్కడ స్థిరపడి ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు బీఆర్ఎస్ ప్రతినిధి అయిన ఎన్ఆర్ఐ మహేష్ బగ్గల్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎప్పుడు ఏ సమయంలో ఎప్పుడు నిర్వహిస్తున్నారు, అక్కడ ఎందుకు చేయవలసి వస్తుంది ఇక్కడ ఈ పండుగ? ఇప్పుడు మేము చెప్పినట్టుగా ఇక్కడ ఈ ఎల్కతుర్తిలో మనం బ్రహ్మాండమైన సభలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో అదే స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా మన బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ఇవన్నీ వింగ్స్ ఉన్నాయి కాబట్టి 52 దేశాల్లో మేము కూడా ఇలాంటి సభలు జరుపుకుంటామని చెప్పేసి కేసీఆర్ గారిని కోరడము, అలాగే కేసీఆర్ గారు ఒప్పుకొని అలాగే కేటీఆర్ గారికి దిశానిర్దేశం మాకు ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడెక్కడ దేశాల్లో చేసుకుంటున్నప్పుడు మనకి చాలామంది తెలుగు వాళ్ళు ఎక్కువ తెలంగాణ వాళ్ళు ఉన్న ప్లేసెస్ అమెరికా కానివ్వండి, యూకే లాంటి ప్లేసెస్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా అండ్ మలేషియా, గల్ఫ్ లాంటి ప్లేసెస్లో మేము జరుపుకుంటామని చెప్పినప్పుడు మొట్టమొదటిగా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మేము డాలస్ నగరంలో జూన్ 2 ఇక్కడ ఇండియాలో జూన్ 2 అంటే అక్కడ జూన్ 1 ఈవినింగ్ డాలస్లో డాక్టర్ పెప్పర్ అరేనాలో అక్కడ యుఎస్ లోకల్ అడ్వైజరీ బీఆర్ఎస్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్ మహేష్ తన్నీరు గారితో కలిసి అక్కడ మిగతా కార్యవర్గ సభ్యులందరూ కలిసి కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫార్మేషన్ డేతో పాటు అలాగే బీఆర్ఎస్ రజతోత్సవ సభలు కూడా జరుపుకోబోతా ఉన్నాం. డాలర్స్లో నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? అందులో ఎంతమంది పాల్గొనబోతున్నారు? ఇక్కడ తెలంగాణ నుంచి కావచ్చు, లేకుంటే అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇతర దేశాలలో ఉన్న వాళ్ళు కావచ్చు, అక్కడ ప్రత్యేకత ఎందుకు మరి అక్కడనే ఎన్నుకోవాల్సి వచ్చింది ఆ ప్లేస్? సో డాలస్ నగరం అనేది ముఖ్యంగా మాకు మొట్టమొదటిసారిగా డాలస్ అని ఆలోచించింది ఏంటంటే ఇది కేసీఆర్ గారికి ఇష్టమైన నగరం. ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు డాలస్ నగరాన్ని నేను హైదరాబాద్ని కూడా డాలస్ నగరంలో తీర్చిదిద్దుతానని చెప్తా ఉంటారు. అయితే గత 10 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరు డాలస్ నుంచి ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు డాలస్ని హైదరాబాద్ లాగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది అని చెప్పుకుంటూ ఉంటారు. సో ముఖ్యంగా ఏంటంటే డాలస్లో ఈ గత కాలంలో చాలామంది తెలుగు వాళ్ళ కాన్సన్ట్రేషన్ కానివ్వండి, ఇండియన్ పాపులేషన్ కానివ్వండి డాలస్ నగరంలో చాలా పెరిగింది. అండ్ ముఖ్యంగా అక్కడ ఉన్న ఐటీ జాబ్స్ కానివ్వండి, స్టూడెంట్స్ పాపులేషన్ కానీ చాలామంది తెలుగు వాళ్ళే ఉన్నారు. ఈ మధ్య కొంతకాలంగా చూసుకుంటే దాన్ని చాలామంది మనం సోషల్ మీడియాలో చూస్తుంటే దాన్ని డాలస్పురం అని చెప్పి కూడా అంటా ఉన్నారు. అయితే అక్కడ చాలామంది ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, తెలుగు సంఘాలు కానివ్వండి అందరూ కూడా ముందుకు వచ్చి డాలస్లో పెట్టండి అని చెప్పేసి కోరడము, అలాగే అందుకని చెప్పేసి డాలస్లో ఒక డాక్టర్ పెప్పర్ అరేనా అనే అతిపెద్ద అరేనాలో ఈ కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. ఎందుకంటే అక్కడ మేము 5,000 to 10,000 పీపుల్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. చాలామంది అక్కడ పెద్ద ఎత్తున రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఆల్రెడీ తెలంగాణలో ఇంత పెద్ద సభ జరిగింది ఇక్కడ ఎల్తుర్తిలో, మీకు అందరికీ తెలిసిన విషయం. మళ్ళీ అమెరికాలో చేయవలసిన ఆలోచన ఏంటి? ఎందుకు అక్కడ చేయాలని దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏమనుకుంటున్నారు దాని పరిస్థితి? సో దీనికి ముఖ్యంగా ఎప్పటి నుంచో కూడా అక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళు కానివ్వండి, బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, మిగతా తెలంగాణ సింపథైజర్ సపోర్టర్స్ అందరూ కూడా ఇక్కడ ఎప్పుడు మనకి తెలంగాణ ఉద్యమం జరిగినప్పటి నుండి కూడా వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఉద్యమం బాటలో వాళ్ళు నడుస్తూ వచ్చారు, సపోర్టర్స్ ఉంటూ వచ్చారు. అయితే ఇక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మేము అక్కడ దాని సంఘీభావంగా మేము చేపడతామని చెప్పేసి ఎప్పుడు ముందుకు వస్తూ ఉంటారు. చాలామంది కూడా ఒకసారి మాకు అమెరికా కేసీఆర్ గారు రావాలని చెప్పి కూడా చాలామంది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. దాన్ని మేము కేసీఆర్ గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం ఏంటంటే మనం ఇక్కడ ఇండియాలో జరుపుకోవడమే కాదు, మేము కూడా మీతో పాటు సంఘీభావంగా మేము కూడా ఉన్నాం, ఇలాంటి సభలు మేము కూడా జరుపుకుంటామని చెప్పి అమెరికాలోనే కాదు మిగతా అన్ని దేశాల నుంచి కూడా రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. అయితే రాబోయే సంవత్సర కాలంలో ఇప్పటికీ మేము ఏదైతే 5-6 కంట్రీస్ అనుకుంటున్నామో చూస్తుంటే ఇంకా 10-15 దేశాల నుంచి కూడా ఇలాంటి రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. మేము తప్పకుండా ప్రణాళిక రూపొందించుకొని ఈ ప్రతి దేశంలో కూడా చేస్తాం. ఎందుకంటే గతంలో చూసుకుంటే పివి నరసింహారావుకు సంబంధించిన కార్యక్రమాలు కూడా అప్పుడు నాకు బాధ్యతలు అప్పచెప్పారు. చాలా కంట్రీస్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు అప్పుడు చేపట్టాము. సో ఇది తెలంగాణ ఫార్మేషన్ డే అలానే బీఆర్ఎస్ రజతోత్సవాలని కలిసి వస్తున్నాయి కాబట్టి తప్పకుండా వీలైనన్ని దేశాల్లో మేము సెలబ్రేట్ చేసుకోవడానికి. అమెరికాలో బీఆర్ఎస్ రజతోత్సవాల సభలు ఇంత ఘనంగా చేస్తామంటున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారు? మరి అక్కడ ఎవరు పాల్గొంటున్నారు? అంటే ఇక్కడ తెలంగాణలో ధూమ్ధామ్ కార్యక్రమం అంటే ఎంతో ఫేమస్. అలాంటి కళాకారులు కూడా ఇక్కడ పాల్గొంటున్నారు. ఇక్కడ రాజకీయ నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అంటే సంఘాల వాళ్ళు కూడా ఎవరెవరు పాల్గొనబోతున్నారు ఇక్కడ? ఈ కార్యక్రమాలు మేము నిర్ణయించిన వెంటనే
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ముఖ్య అతిథిగా రావాలని చెప్పేసి ఆహ్వానించడం జరిగింది. వారు వెంటనే సమ్మతి తెలిపి యాక్సెప్ట్ చేయడము మాకు చాలా సంతోషాన్ని, మాకు చాలా బలాన్ని కూడా ఇచ్చింది. ఎందుకంటే కేటీఆర్ గారు వస్తున్నారని తెలవగానే కూడా చాలామంది బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఫార్మర్ మినిస్టర్స్ కానివ్వండి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీస్, మిగతా కార్యవర్గ సభ్యులు చాలామంది కూడా రావడానికి ఉత్సాహం చూపుతా ఉన్నారు రాష్ట్రం నుంచి. అలాగే కవులు, కళాకారులు బృందం, రసమయ్య లాంటి బృందము, గోరెడ్డి వెంకన్న, మధుప్రియ, వీళ్ళు ఇంకా మిగతా చాలామంది కళాకారులు కూడా ఈ కార్యక్రమానికి రాబోతా ఉన్నారు. అక్కడ డాలస్లో జరిగినప్పటికీ కూడా తెలంగాణ అక్కడే ఉన్నట్టు ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా చేయబోతా ఉన్నాము. సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, అక్కడ జరిగే ఆర్టిస్టులతో పాట, నేపథ్యం కానీ, గానం అన్నీ కూడా అక్కడ జరగబోతా ఉన్నాయి. ఫుడ్ ఏర్పాట్లు ఎట్లా ఉంటుండొచ్చు? అంటే ఇక్కడ ఇండియాకు అమెరికాకు సంబంధించిన వ్యత్యాసం ఉంటుంది కదా ఫుడ్ విషయంలో, అలాంటిది ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చే వాళ్ళందరికీ కూడా చాలామంది ఈ క్వశ్చన్ అడుగుతా ఉన్నారు, ఏమన్నా ఎంట్రీ ఎలా ఉంటుంది, అలానే ఏమన్నా ఫుడ్ అరేంజ్మెంట్స్ ఏంటి అని. ఎవ్వరు ఈ సభకు రావాల్సిన వాళ్ళందరికీ కూడా ఎంట్రీ అనేది ఫ్రీ ఎంట్రీ ఉంటుంది, పార్కింగ్ కూడా ఫ్రీ పార్కింగ్ ఉంటుంది. అలాగే ఫుడ్ కూడా అందరికి కూడా మొత్తం అరేంజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ పార్టిసిపేట్ చేసి ఈ తెలంగాణ ఆవిర్భావ సభ, అలాగే బీఆర్ఎస్ రజతోత్సవాల్లో మన ఇంటి పండగలాగా ప్రతి ఒక్కరు పాల్పంచుకోవాలని చెప్పేసి అందరినీ కోరుతా ఉన్నాం ఈ వేదిక ద్వారా. అలాగే మా బృందం ఎవరైతే ఉన్నారో ఐరన్ నేషనల్ ఆల్రెడీ కష్టపడతా ఉన్నారు. నేను చెప్పినట్టు ఇంతకుముందు మహేష్ తన్నీరు గారు అక్కడ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నారు. అండ్ అక్కడ మిగతా మన కార్యవర్గ సభ్యులందరూ కూడా కలిసి ఆల్రెడీ చేపడతా ఉన్నారు. నేను కూడా ఈ 3 డేస్లో అమెరికాకి వెళ్తా ఉన్నాం. అక్కడ ఈ కార్యక్రమాలన్నీ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకోవడం. ఇక్కడ జరిగిన వరంగల్ రజోత్సవ సభ వరంగల్ మాత్రం ఇక్కడ అటర్ ఫెయిల్ అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అన్నారు. మరి అక్కడ ఉండే విదేశాలలో ఉండే ఈ తెలంగాణ వాదులందరూ ఏమనుకుంటున్నారు? అంటే అక్కడిక్కడ సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటారా? సో అది నవ్వాలా ఏంటా అని చెప్పట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఇది ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు కనీ విని ఎరుగని రీతిలో డ్రోన్లకు అందని దృశ్యాలని మనం మొత్తం చూస్తూ ఉన్నాము. 40-50 సంవత్సరాల్లో జరగని పెద్ద ఎత్తున అతిపెద్ద రజతోత్సవ సభలు మనం జరుపుకుంటా ఉన్నాము. ఇక్కడ మన లోకల్ టీవీ, లోకల్ మీడియా కాదు, నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా కూడా దీన్ని కవర్ చేస్తూ ఇలాంటి సభలు ఎప్పుడు చూడలేదని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే దాన్ని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి అది కనబడట్లేదా ఏంటి అనేది వాళ్ళు విమర్శించుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ ఉత్సాహం ఏదైతే రజతోత్సవ సభల ఉత్సాహంతోనే మిగతా దేశాల నుంచి కూడా ప్రతి ఒక్కరు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, మా దేశంలో కూడా జరుపుతాం, మా దగ్గర మిగతా అని చెప్పేసి. సో ఇదే నిదర్శనం. ఎందుకంటే ఎంత పెద్ద ఎత్తున సభలు జరిగినాయి అనేది ఇంతవరకు గతంలో కూడా ఇలాంటి సభలు జరగలేదు. కానీ ఎవరి రీతిలో అమెరికాలో కూడా పెద్ద ఎత్తున సభలు జరపబోతున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చి దాదాపుగా 17-18 నెలలు అవుతుంది. ప్రజలకు 6 గ్యారంటీలు అన్నారు, అనేక హామీలు కూడా ఇచ్చారు. సో అవన్నీ నెరవేరినాయా? ముఖ్యమంత్రి వైఖరి ఏ విధంగా ఉంది రాష్ట్రంలో? ఎట్లా అనుకుంటున్నారు ఎన్ఆర్ఐలు అక్కడ ఆ దేశాలల్లో? సో ఇంకా మిగతా వాళ్ళు ఎన్ఆర్ఐలు అందరూ కూడా జనరల్గా నోటీస్ చేస్తూ ఉంటారు. ఇండియాలో ఉన్న వారికంటే కూడా ఎన్ఆర్ఐస్ ముఖ్యంగా రాష్ట్ర గవర్నెన్స్ పైన కానీ చాలా కీన్గా నోటీస్ చేస్తూ ఉంటారు. ఏదైతే 6 గ్యారంటీలని 420 హామీలు అని చెప్పేసి ప్రామిసెస్ అన్నీ చేసి ప్రభుత్వంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాము, ఇంతవరకు ఏ ప్రామిస్ని కూడా నిలబెట్టుకోలేకపోయారు. మొన్న ముఖ్యమంత్రి స్వయాన మేము ఏది ఇచ్చే పరిస్థితుల్లో లేము, నన్ను ఏం చేసిన పరిస్థితి లేదని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి స్వయాన ఒప్పుకొని ఇచ్చేస్తున్నది అంటే అదే నిదర్శనం. ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో మేము ఏ కార్యక్రమాన్ని మేము ప్రామిస్ చేశాం కానీ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము అని. దట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ యాక్సెప్టెడ్ బై ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అందరూ కూడా బీఆర్ఎస్ వైపు మళ్ళీ సారే రావాలి, కేసీఆర్ గారే నాయకత్వం వహించి మళ్ళీ కేసీఆర్ గారు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఆ ప్రతిస్పందన మనం ఎలకతుర్తిలో చూసాము. అలాగే ఇప్పుడు డాలస్ నుంచి కూడా అదే మెసేజ్ ఇవ్వబోతా ఉన్నాం. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ వరంగల్లో జరిగిన సభ మాదిరిగానే అక్కడ అమెరికాలో కూడా సభ నిర్వహించబోతున్నాము, సో వాళ్ళు ఘనంగా చేస్తున్నాము అని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది అయితే జరిగింది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీల లాటర్ ఫ్లాప్. ముఖ్యమంత్రి వైఖరిని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పేసి కూడా ఎన్ఆర్ఐలు చెప్పడం అనేది జరుగుతుంది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.